Telangana Chief Minister A. Revanth Reddy, speaking at the CPI centenary celebrations in Khammam, praised the Communist Party of India for its historic role in India's freedom struggle and in shaping democratic values. He highlighted the sacrifices of workers and peasants, noting that the fight for social justice remains relevant even after the century. The Chief Minister emphasized that CPI leaders consistently stood with the poor, farmers and labourers, raising their voice against inequality and exploitation. He asserted that progressive politics is vital to safeguard the constitution and federalism, adding that Khammam has long been a cradle of people's movements. 1925 డిసెంబర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభించిన కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఖమ్మం గడ్డ మీద ఈ రోజు ఉత్సవాలు జరుపుకుంటూ రాబోయే 100 సంవత్సరాలు పేద ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అత్యంత నిరుపేదలైన పేదల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని, అవసరమైతే తుది శ్వాస వదులుతాము కానీ ఎర్ర జెండను వదలము అని చెప్పి నినదించిన కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టినం. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం రవి అస్తమించని రాజ్యాన్ని నడిపిన బ్రిటిష్ తెల్ల దొరలకు వ్యతిరేకంగా 140 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 100 సంవత్సరాలు అల్పెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో పేద ప్రజల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసిండ్రు, మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించిండ్రు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతు కూలీలు వెట్టి చాకిరి చేస్తుంటే, ధరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలీ ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం, కర్షకుల కోసం చట్టాలను, శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ.